హలో గైస్, చలి బాగా ఎక్కువగా ఉంది కదా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం పొద్దున్నే స్నానం చేయడానికి చలికాలం ఎలా చేస్తాం? చన్నీళ్ళు లేదా గీజర్ ఆన్ చేస్తాం బావ. ఒకే కాదు, ఏదో లేకపోతే ఏం చేస్తాం? వాటర్ ఎడ వాడతాం. చాలా మందికి వాటర్ ఎలా వాడాలో తెలియదు. ఈరోజు అది చెప్తాను, వినండి ఓకేనా? ముందుగా బకెట్తో ఫుల్గా వాటర్ నింపాలి, అర్థమైందా? దాని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను, పదండి. సో ఇలా బకెట్ నిండా వాటర్ పట్టుకోవాలి. కొంచెం వెళ్తే వచ్చింది, ఇది కొంచెం మ్యాటర్ ఏం కాదు. కానీ తర్వాత మాకు ఖచ్చితంగా మీరు పెట్టుకున్న తర్వాత వాటర్ హీటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను వినండి ఓకేనా? ఇది వాటర్ హీటర్ అంటారు, అర్థమైందా? దీనికి ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ ఉంది కదా, ప్లేట్ దాకా వాటర్ నింపాలి. ఇలాగట్ట చూసారు కదా, వాటర్ అక్కడ దాకా వచ్చింది. దీని తర్వాత ఏం చేయాలి తెలుసా? దీని ప్లగ్ అంటారు. ఈ ప్లగ్ తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టాలి, ఓకేనా? చెప్పగా ప్లగ్ అని ప్లగ్లో పెట్టండి. దిస్ ఇస్ కాల్డ్ ప్లగ్, ఓకే? తీసుకెళ్తాం, ఇలా పెడతాం, పక్కన పెడతాం, నొక్కుదాం, ఓకేనా? తర్వాత పక్కన స్విచ్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేయాలి, ఓకే? తర్వాత ప్లగ్లో పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేసిన తర్వాత వేడెక్కుతున్నా లేమని చెప్పి నీటిలో చెయ్యి పెట్టి చెక్ చేయకూడదు, చూడకూడదు, పోతారు. చెప్పడం ఏమవుద్దు, దూలగలు ఉంటారు కదా. కానీ చలికాలంలో ఇదే మంచి పద్ధతి, అర్థమైందా? ఈ విధంగా ఈ వాటర్ని ఒంటి మీద పోసుకుని స్నానం చేయాలి, అర్థమైందా? ఈ వాటర్ నేను దాని చేస్తాను తెలిసాను. వీడియో పండుగ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అర్థమైందా? ఇంత మంచి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే చాలా ఆత్మ